జమిలీ ఎలక్షన్స్ కి వస్తే సార్, జమిలీ 2020లోనే జమిలీ ఎన్నికలు అంటున్నారు, నిజమేనా? ఇందులో వాస్తవం ఉందా లేదంటే ఏం చెప్తారు? జనరల్ గా మీరు మొన్నటి వరకు అంటే ఎంపీగా ఉన్నారు కాబట్టి ఢిల్లీలో కూడా లాబింగ్ ఉంటుంది. జనరల్ సమాచారం అంటే నాకు బీజేపీలో కూడా చాలా మంది మిత్రులు ఉన్నారు. సార్, నాకున్న జనరల్ సమాచారం ప్రకారం బీజేపీ అయితే టోటల్లీ కమిటెడ్ ఫర్ జమిలీ ఎలక్షన్. అండ్ ఈవెన్ కాంగ్రెస్ మే నాట్ అబ్జెక్ట్. కాంగ్రెస్ ఆల్సో మే నాట్ అబ్జెక్ట్. ఎందుకంటే వాళ్ళకు కూడా 27 ఎలక్షన్ వస్తే మనం వచ్చేస్తామేమో అన్న కాన్ఫిడెన్స్ ఏమోనో ఉండాలి. అంచేత వాళ్ళు కూడా ఒప్పుకుంటే 2/3 అనేది రొటీన్లో అయిపోతుంది. ఓకే. సో ఐ థింక్ 27లో అంటే మా పార్టీ స్టాండ్ ఏంటో నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు కూడా జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి అనేటువంటి కామెంట్ చేశారు కదా. ఓహో, ఆయన చేశాడా? అయితే నేను మేబీ అనే కామెంట్ చేశారు. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ వస్తే స్వాగతిస్తున్నాం అనేది చెప్పారు. ఉన్నాయా లేవని సెకండ్. ఆయన ప్రపోజ్ చేసేది బీజేపీ కాబట్టి, కూటమి సభ్యుడు కాబట్టి ఆటోమేటిక్ గా హీ హ్యాస్ టు సపోర్ట్ సార్. సో వచ్చేస్తుంది జమిలీ. సో ఈసారి జనాభా లెక్కలు కూడా కంపల్సరీ క్లియర్ అవుతాయి. 25 ఎండింగ్ లో స్టార్ట్ అవుతాయి, 26 ఎండింగ్ కల్లా అయిపోతాయి. ఎండింగ్ అయిపోతుంది అంటే 26 6 నెలల ముందే కాన్స్టిట్యున్సీలు డిక్లేర్ చేయాలి సార్. సో టెంటేటివ్గా ఫిబ్రవరిలో ఎలక్షన్ అనేది ఢిల్లీ వార్తలు. 27 ఫిబ్రవరి అంటే ఒక 6 నెలల ముందు నుంచి కొత్త కాన్స్టిట్యున్సీలు ఒక 5-6 ఎంపీలు పెరగవచ్చు. ఎమ్మెల్యేలు అయితే ఒక 50 పెరుగుతాయి, 225 అవుతాయి. సో మళ్ళీ కొత్త ఆశలు, కొత్త కాన్స్టిట్యున్సీలు. నా ఉద్దేశంలో జమిలీ వస్తుంది. సో మళ్ళీ 5 ఏళ్ళకి అని చెప్పి మేము పడిన కష్టం 2.5 ఏళ్ళకే